అమెరికా వ్యవహారాలు లేకపోతే మరొకటి పక్కన పెడితే, భారతదేశానికి సంబంధించి భారతరత్నలు కొంతమంది పెద్దవాళ్ళకిచ్చారు. అది చాలా రోజులు లేట్ పట్టింది. బతికుండగానే భారతరత్నలు తీసుకున్నోళ్ళున్నారు. నరేంద్ర మోడీ వచ్చాక భారతరత్నకు ఒక గొప్ప పేరంటే మొన్న రాజకీయంగా వాడుకున్నాడు ఆయన గూడా. ఉత్తరప్రదేశ్‌లో ఒక పార్టీకిచ్చి ఎన్నికలకు ముందు వాడుకున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు గూడా రాజకీయ అవసరాలకు వాడుకోవడం నేర్చుకున్నారు. అట్లాంటప్పుడు మనం గూడా అడగడంలో తప్పే ఉంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ విషయంలో తమ అధినాయకత్వాన్ని కన్విన్స్ చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలుగు వాళ్ళలో భారతరత్నలు రాకపోవడం ఓ బాధాకరం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న మేము పోరాడి సాధించామని చంద్రబాబు గారు చెప్పే అవకాశం లేకుండా ఇప్పించడం ఒకటి అవసరం. వెంకయ్యనాయుడు గారి నేతృత్వంలో వెళ్తారా, లేకపోతే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వీళ్ళు అడుగుతారా చేయటం ఒక ఆస్పెక్ట్. అట్లాగే ఎవరైతే పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్రులకి ఏదైతే అసలు దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మత్యాగం చేసిన వ్యక్తి ఆయనకి ఇప్పించచ్చు. ఎందుకంటే దేశంలోనే మార్పు తీసుకొచ్చారు ఆయన. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆయనకైనా ఇప్పించవచ్చు. అట్లా నేను చెప్పిన ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఇంకా ఎంతమంది అయినా ఉన్నారు. కనీసం భారతరత్న మన వాళ్ళకి ఇచ్చేటటువంటి దిశగా అడుగులు వేయాల్సి ఉంది.